ఇది మేషరాశికి వృషభ రాశికి సంధిస్తాను. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదం, ముగుసుర 2 పాదాలు ఉంటాయి. దీనిని బట్టి మేష వృషభ రాశుల సంధి స్థానంలో కృత్తికా నక్షత్రం ఉంటుందని తేలికగా గ్రహించవచ్చును. కృత్తికలు 6 ఉంటాయి. చీకటి గల రాత్రిపూట ఆకాశం చూస్తే వృషభ రాశి ప్రాంతంలో 6 కృత్తికలు కనబడతాయి. ఈ 6 కృత్తికల సన్యాన్ని కుమారస్వామి తన 6 ముఖాలతోనూ ఆ క్షీరాన్ని గ్రోలాడు. అందుకే కుమారస్వామిని కార్తికేయుడు అంటారు. ఇదంతా యోగ సంబంధమైన సంకేతాలతో కూడుకున్న ఒక కథ అన్నమాట. ఈ కథ తాలూకు వివరాలు అక్షర గణపతి కుండలినీపతి అనే పుస్తకంలో వ్రాసి ఉన్నారనమాట. 6 కృత్తికలు కుమారస్వామి 6 ముఖాలకు ఆజ్ఞాచక్ర